వెల్కమ్ టు ఆదాన్. ఈ రోజు మనతో కార్తిక్ గారు ఉన్నారు, ఫౌండర్ ఆఫ్ సహస్ర ట్రేడింగ్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? యా గుడ్. మీరు? బాగున్నానండి. సో ఈ వీడియోలో సెక్టర్ గురించి మాట్లాడుకుందాం. స్టాక్ మార్కెట్లో ఈ మధ్య చాలామంది పెద్ద పెద్ద ఫైనాన్షియల్ అనలిస్ట్ ఏమంటున్నారు అంటే, ఇంతకుముందు ఇన్వెస్ట్ చేసేలాగా జనరల్గా లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అని ఇన్వెస్ట్ చేసే టైం కాదు. సెక్టర్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క సెక్టర్ బాగా పర్ఫామ్ చేస్తుంది. సో ఆ సెక్టర్స్ని మీరు ఐడెంటిఫై చేసి అందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్తున్నారు. సో ఆ సెక్టర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? మరి ఇప్పుడు ఈ సెక్టర్ టైం అయిపోయింది, నెక్స్ట్ సెక్టర్కి మనం వెళ్ళాలి అంటే ఎలా షిఫ్ట్ చేయాలి? దాని గురించి ఒకసారి చెప్పండి. యా డెఫినెట్లీ. సో సెక్టోరియల్ ఇన్వెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ సెక్టోరియల్ షిఫ్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్టికులర్ సెక్టర్ ఇప్పుడు మేబీ ఫస్ట్ 6 months బాగా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది కదా అని ఇన్వెస్ట్ చేసి వదిలేస్తే మేబీ నెక్స్ట్ 2 years అది పర్ఫామ్ చేయకపోవచ్చు. కరెక్ట్. ఇప్పుడు లాస్ట్ 2 years ఎఫ్ఎంసీజీ పరిస్థితి ఏమైంది? అవును. ఈవెన్ అలానే ఎఫ్ఎంసీజీ బిజినెస్ జరగట్లేదా అంటే జరుగుతుంది. బట్ వాట్ ఈస్ ద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్? కరెక్ట్. సో దీనికి మనం ఫస్ట్ మన ఆడియన్స్కి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఫస్ట్ మన బిజినెస్ సైకిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. జనరల్గా మనం బిజినెస్ సైకిల్ చూసుకుంటే ఎవరైనా ఒక కంపెనీ స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఒక స్టార్టింగ్ ఫేజ్ ఉంటుంది, అంటే ఇనిషియల్ ఒక స్టార్ట్అప్ ఫేజ్, దాని తర్వాత ఒక ఎక్స్పాన్షన్ ఫేజ్, దాని తర్వాత ఒక సాచురేషన్, మళ్ళీ డిక్లైన్. కరెక్ట్. వీటిలో మనం ఎక్కువగా మాట్లాడుకునేది ఎక్స్పాన్షన్ ఫేజ్ అండ్ కాంట్రాక్షన్ ఫేజ్. ఓకే. సో ఎక్స్పాన్షన్ ఫేజ్ అంటే ఎప్పుడైతే బిజినెస్ గ్రోత్ ఉన్న పారామీటర్స్ మనం ఎక్స్పాన్షన్ అంటాం. ఈ గవర్నమెంట్ కూడా ఈ ఎక్స్పాన్షన్ ఫేజ్ని ఏం చేస్తుందంటే పర్టికులర్ మన సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గిస్తుంది. ఓకే. అంటే ఎప్పుడైతే లైక్ ఎక్స్పాన్షన్ ఫేజ్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? మన గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తుంది. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గితే బ్యాంక్స్ లోన్స్ ఈజీగా ఇస్తాయి, ఫ్రీక్వెంట్గా లోన్స్ ఇచ్చేస్తాయి. లోన్స్ ఇచ్చినప్పుడు కూడా పీపుల్ పే చేసిన ఇంట్రెస్ట్ రేట్ కూడా తక్కువ కాబట్టి సో పీపుల్ వాటి స్పెండింగ్ పవర్ పెరుగుతుంది, పీపుల్ ఇన్కమ్ సోర్సెస్ పెరుగుతాయి, ఎంప్లాయబిలిటీ పెరుగుతుంది. సో దానివల్ల లగ్జరీ థింగ్స్ కానీ వీటి మీద ఉంటుంది. సో ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతుందో, ఎప్పుడైతే ఎకనామీ బూస్టప్ అవుతుందో, జీడిపి పెరుగుతుందో ఈ పర్టికులర్ ఫేజ్లో బిజినెసెస్ చాలా బాగా జరుగుతాయి. సో దీన్ని ఎక్స్పాన్షన్ అంటాం. ఈ ఎక్స్పాన్షన్ ఫేజ్లో ఇంట్రెస్ట్ రేట్తో పాటు ఒకవేళ మనకు రీసెంట్గా మనం చూసిన బడ్జెట్లో 12.75 lakhs దాకా బడ్జెట్లో మనకు ట్యాక్స్ ఎగ్జామ్షన్స్. ఎగ్జాక్ట్లీ. దానివల్ల కూడా మనకు సెక్టర్స్లో పుష్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఆ ఫేజ్లో ఉన్నప్పుడు ఈ ఓవరాల్ బిజినెసెస్ గ్రో అవుతాయి, పీపుల్ స్పెండింగ్ పెరుగుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది. ఇలాంటప్పుడు మనకి ఫాస్ట్గా ఇంప్రూవ్ అయ్యే సెక్టార్స్ ఏముంది? ఆబ్వియస్లీ కన్సంప్షన్ సెక్టార్స్ కానీ లేకపోతే లగ్జరీ సెక్టార్స్, లైక్ పీపుల్ ఎక్కువగా లగ్జరీ ప్రొడక్ట్స్ కొంటున్నారు, లైఫ్ స్టైల్ పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం లైక్ ట్రావెల్ కానీ రిసార్ట్స్ కానీ, హోటల్ అకామిడేషన్స్, టూరిజం సెక్టార్స్ ఇవన్నీ పెరుగుతాయి. అట్ ది సేమ్ టైం జ్యువెలరీ మీద ఎక్కువ పెరుగుతుంది. సో ఇలాంటి సెక్టార్స్ మీద మనం ఫోకస్ చేయొచ్చు. ఓకే. సేఫ్ సైడ్ గా. అంటే బికాస్ ఎప్పుడైతే గ్రోత్ పెరుగుతుందో ఆబ్వియస్లీ ఈ సెక్టార్స్ లో బూమ్ పెరుగుతుంది, సేల్స్ పెరుగుతుంది. అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ దేర్ ఇస్ సెకండ్ ఫేజ్ కాల్డ్ కాంట్రాక్షన్ ఫేజ్. ఎప్పుడైతే జీడిపి పడిపోతుందో, ఎప్పుడైతే ఎకనామీ స్ట్రింక్ అయిపోతుందో, ఎప్పుడైతే బిజినెస్ లో సేల్స్ లేదో అప్పుడు మనం జాబ్స్ పోతాయి. బికాస్ బిజినెస్ సరిగ్గా జరగట్లేదంటే ఆబ్వియస్లీ సో ఇండైరెక్ట్ గా రిసెషన్ లాగా జాబ్స్ కట్ ఉంటుంది. జాబ్స్ కట్ అయితే పీపుల్ కి వచ్చే బేసిక్ ఇన్కమ్ రాదు, ఇన్కమ్ సోర్స్ ఉండదు. ఇన్కమ్ సోర్స్ లేకపోతే వాళ్ళకి స్పెండింగ్ తగ్గిపోతుంది. సో దానివల్ల పీపుల్ సఫర్ అవుతారు, బిజినెస్ సఫర్ అవుతుంది. ఇలాంటప్పుడు దీన్ని ఎకనామీని బ్యాలెన్స్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతుంది. ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితే బ్యాంకింగ్ ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా లోన్స్ ఇవ్వం. ఫ్రీక్వెంట్ గా లోన్స్ రానప్పుడు పీపుల్ కి అంటే మనీ రొటేషన్ జరగదు కదా. సో మనీ రొటేషన్ జరిగినప్పుడు ఎకనామీ కాంట్రాక్షన్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి టైం పీరియడ్ లో సేఫెస్ట్ సెక్టార్స్ ఏముంటాయి? ఎఫ్ఎంసీజీ. ఎంత ఎకనామిక్ స్ట్రింక్ అయినా పీపుల్ బేసిక్ కన్సంప్షన్ ఆగదు కదా. లైక్ కరోనా టైం పీరియడ్ లో కూడా ఎక్కువగా మనం ఎఫ్ఎంసీజీ సెక్టార్ గ్రోత్ చూసాం. ఫార్మా సెక్టార్స్, డిఫెన్స్ సెక్టార్స్, ఇలాంటి సెక్టార్స్ మీద మనం ఫోకస్ చేయొచ్చు. సో మీరు సెక్టారియల్ షిఫ్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ప్రయారిటీ ఎకనామీ ఏ ఫేజ్ లో ఉంది? కాంట్రాక్షన్ ఫేజ్ లో ఉందా, ఎక్స్పాన్షన్ ఫేజ్ లో ఉందా? దీని తగ్గట్టుగా ఈ ఎకనామీ ఇప్పుడు గ్రోత్ బట్టి తగ్గట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఏం చేస్తుంది, ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకుంటూ దాని తగ్గట్టు మనం సెక్టారియల్ షిఫ్టింగ్ ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఇప్పుడున్న ప్రెసెంట్ కొంచెం ఎక్స్పాన్షన్, ఇండియా పర్టికులర్గా చూసుకుంటే ఎక్స్పాన్షన్ ఫేజ్ లో ఉంది. ఇలాంటప్పుడు పీపుల్ లోన్స్ ఎక్కువ వస్తున్నాయి, లైక్ అందుకే బ్యాంకింగ్ సెక్టర్ చాలా బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది. సో పీపుల్ స్పెండింగ్ కూడా పెరుగుతుంది కాబట్టి యూ కెన్ ఇన్వెస్ట్ ఆన్ లగ్జరీ థింగ్స్. వీటి మీద మనం ఫోకస్. సో ట్రంప్ వల్ల మన ఇండియన్ ఎక్స్పాన్షన్ ఫేజ్ మీద ఏదైనా ఎఫెక్ట్ పడుతుంది అనుకుంటున్నారా? ఐ డోంట్ థింక్ సో. టెంపరీ, ఏదన్నా టెంపరీ. కాకపోతే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు లైక్ ఏదైతే ట్యాక్స్ ఇంక్రీజ్ చేస్తారో చాలా వరకు బిజినెస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 year బ్యాక్ మీరు ఒక ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేశారు అనుకుందాం. ఎక్కువ మీ ప్రొడక్ట్స్ మొత్తం ఎక్కువ యూఎస్ కి షిఫ్ట్ చేస్తున్నారు. ఆబ్వియస్ ఇప్పుడు మీకు కొంచెం బర్డెన్ పడుతుంది. సో దీనికి ఆల్టర్నేటివ్ మీరు ఏం చేయొచ్చు? యూ కెన్ షిఫ్ట్ వేరే డిఫరెంట్ కంట్రీస్. కాకపోతే టెంపరీ ఇంపాక్ట్ ప్రతి కంట్రీకి ఉంటుంది, ప్రతి
కరెన్సీ మీద ఇంపాక్ట్ పడుతుంది. దట్ ఈస్ వెరీ టెంపరీ. కాకపోతే ఇప్పుడు 90 days పాజ్ చేస్తారు అండ్ నెగోషియేషన్ జరుగుతున్నాయి కాబట్టి వీ హోప్ ఓకే, బెటర్. గ్రేట్. సో ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ. మంచి నాలెడ్జ్ సెషన్ అనమాట సెక్టర్స్ మీద. ప్రతి ఒక్కరు కూడా వీడియో అర్థం కాకపోతే కామెంట్స్ చేయండి, ఆ డౌట్స్ని మేము క్లారిఫై చేస్తాము. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.